నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బాణాసంచా నియంత్రణ చర్యలు చేపట్టండి, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం. ఉపరితల ఆవర్తనం, రానున్న 4 రోజుల పాటు వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. పురావస్తు నిపుణుల సూచనలు సలహాలు స్వీకరిస్తాం, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఉద్ఘాటన. పురంధేశ్వరి జగత్ కిలాడి, బావ కళ్ళల్లో ఆనందం కోసం లేఖలు రాస్తోంది, మంత్రి రోజా ఫైర్. డేంజర్ జోన్ లో ఏడుకొండల బస్ స్టేషన్, చర్యలు తీసుకుంటామంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమం వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే హోదాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి డిపిఆర్ కళ్యాణ మండపం కొర్లగుంట నందు ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించారు. ప్రజలకు చేసిన మంచి పనులే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. ఇక ఓట్లు అడిగే సమయం ఆసన్నమైందని పార్టీ శ్రేణులు రేపటి నుంచి గడప గడపకు తిరిగి ఇచ్చిన ప్రచార బాధ్యతలను పూర్తి చేయాలని ఆదేశించారు. జగనన్ననే మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు భూమన దిశానిర్దేశం చేశారు. జగనన్న విజయవంతంగా నిరూపితమైన మహానేత అని అన్నారు. పెత్తందారులను పక్కన పెడితే రాష్ట్రంలో సామాన్యులంతా జగనన్ననే మళ్లీ సీఎం చేసుకుందామని దృఢ సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా, 4 కోట్ల మంది ఓటర్లు ఉంటే జగనన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పత్రికల సంఖ్య కేవలం 20 లక్షల లోపే ఉందని అన్నారు. మనపై విషం కక్కుతున్న టీవీ ఛానళ్ల రేటింగ్ కూడా పెద్దగా లేదని ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబును పైకి లేపాలన్న తపనతో ఆ ప్రచార సాధనాలన్నీ పనిగట్టుకున్నాయని మండిపడ్డారు. వీళ్లు మనకు వ్యతిరేకంగా ఎన్ని రకాలుగా వండి వార్చినా భయపడాల్సిన పని లేదని కార్యకర్తలకు తెలియజేశారు. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అందరికీ తెలుసు అని అన్నారు. 21 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే విజయవంతం కాలేదని మన వ్యతిరేక పత్రికలు ప్రచురించాయని అన్నారు. రాష్ట్రమంతటా ఇదే తరహాలో విషం చిమ్ముతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చేసినంత వరకు దాదాపు 70% పైగా సచివాలయాల్ని మనం చుట్టడం జరిగింది. చాలా చక్కగా ఇంటింటికి తిరిగినాం, ఇంటింటికి అభిప్రాయ సేకరణ చేసినాం. జగనన్న ప్రభుత్వం మీద ఎంత గొప్ప అభిప్రాయాన్ని పట్టణ ప్రాంతమైన తిరుపతిలోనే వ్యక్తపరిచారో మనమంతా కూడా నమోదు చేసి పైకి పార్టీ అధిష్టానానికి పంపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం, అది శాసనసభ్యుడిగా నేను చేసే కార్యక్రమం అయితే ఇది క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో లోకల్గా ఉన్నటువంటి నాయకత్వము శ్రేణులు చేయవలసినటువంటి పని. ఇదేమి పెద్ద కష్టసాధ్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మనం దాంట్లో చూపించినట్టుగా అది పల్లె ప్రాంతాలలో అయితే తేలిక, మనకు అంత ఈజీ కాదు. ఎందువల్లంటే మనకు జెండాలు వినడానికి స్థలాలు ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సమస్యలు. కానీ ఇంటింటికి వెళ్ళటం విషయంలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ కాకూడదు. 2 ఏళ్ల వ్యవధిలో 2030 గుండె శస్త్రచికిత్సలు, 8 మందికి గుండె మార్పిడి చేశామని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి 2021 అక్టోబర్లో ఈ ఆసుపత్రిని ప్రారంభించారని ఈవో తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం, నర్సుల బృందం కలిసి ఎంతో అంకిత భావంతో రోగులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. శస్త్రచికిత్సల్లో 95% సక్సెస్ రేటు ఉందని వెల్లడించారు. సేవలకు గుర్తింపుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా లభించిందని అన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ
రోజుల వయస్సు గల పిల్లల నుంచి పెద్దల వరకు సంక్లిష్టమైన గుండె సమస్యలకు నిపుణులైన వైద్య బృందంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఖర్చుతో కూడిన హై రిస్క్ ఆపరేషన్లకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్, ఎస్వి ప్రాణదాత ట్రస్ట్ కింద పేదలకు ఉచితంగా గుండె వైద్యం అందిస్తున్నామని అన్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 8 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ 8 ఓన్లీ ఒక్క వ్యక్తి మాత్రమే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన కొద్ది రోజులకు చనిపోవడం జరిగింది. మిగతా 7 మంది కూడా చాలా చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 3 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి పేషెంట్స్ను డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే ఈ హాస్పిటల్కు బెస్ట్ పేడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అవార్డు కూడా. ఓపెన్ సర్జరీ లేకుండా నరము ద్వారానే వాల్వ్స్ మార్చడం, ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ కావచ్చు, ట్రాన్స్ క్యాథెటర్ పల్మనరీ వాల్వ్, గుండెలో ఉండే ఒక వాల్వ్ కవాటంని మనం మార్చడం. ఇది బయట ఎక్కడైనా చూస్తే 15-20 లక్షలకు తక్కువ కావాలి. బట్ అలాంటి పేషెంట్స్కి వేరే ఆప్షన్ లేదు. అలాంటి ఆప్షన్ లేని పరిస్థితుల్లో ట్రాన్స్ క్యాథెటర్ నరం ద్వారానే చేయాలి అని అనుకుంటే స్విమ్స్ ను సందర్శించారు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్ను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదాభార్గవి, ఎఫ్ఎస్సీఏఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు మరియు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ పలు విభాగాలను సందర్శించారు. స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 2.75 కోట్ల రూపాయలు విలువ గల పింకు బస్సును స్విమ్స్ కు విరాళంగా అందజేశారు. పింకు బస్సును ఈరోజు టీటీడీ ఈవో, జేఈఓ, స్విమ్స్ బయో స్పెషల్ ఆఫీసర్ పరిశీలించారు. అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తారని, ఇది మొదటిగా తిరుపతి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పింకు బస్సుల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేయబడతాయని పేర్కొన్నారు. తొందరలో మరొక బస్సు కూడా అందుబాటులోకి రానున్నదని, అప్పుడు మరిన్ని గ్రామాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదాభార్గవి, బర్డ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ రెడ్డప్పరెడ్డి స్విమ్స్ క్యాజువాలిటీ విభాగాన్ని సందర్శించి అధికారులకు, వైద్యులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న పార్వేట మండపాన్ని అద్భుతంగా నిర్మించాం. పాత మండపంలోని శిల్పాలను అలాగే నిర్మించాం. అలిపిరి పాదాల మండపం వద్ద విశ్రాంతి మండపంలో ఒకటి శిథిలావస్థకు చేరుకుంటోంది. పురాతన మండపాన్ని అదే రాతి స్తంభాలను ఉంచి నిర్మిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. నిజంగా పురావస్తు శాఖ అనుమతులు అవసరమా అని ఆరా తీశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనకు వస్తే ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి స్తంభాలను ఉపయోగించి అదే విధంగా నూతనంగా నిర్మిస్తామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారికి లేఖ రాశామని, టీటీడీకి సంబంధించి 2 ఆలయాలు మాత్రమే తమ పరిధిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకటి శ్రీనివాస మంగాపురం, మరొకటి ఒంటిమిట్ట ఆలయం మాత్రమే ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయని, ఏ వ్యక్తి అయితే టీటీడీ చేస్తున్నది తప్పు అని చెబుతున్నారో తాము దాన్ని స్వీకరించామని, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చి మండపాలను నిర్మిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు. 2019 నుండి సుమారుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. ఉత్సవాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు అటువంటి మండపంలో మనం ఉత్సవం చేయటం ద్వారా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, కాళహస్తిలో గోపురం పడిపోయినట్టు అలా ఏదైనా జరిగితే చాలా అపచారం జరుగుతుంది, చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తగానే దాన్ని వీడియో తీసుకొని ప్రతి స్తంభాన్ని చెక్ చేసి ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్ని చెక్ చేసుకుంటే ఏమీ లేవు దాంట్లో. కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేశాం. పునర్నిర్మాణం కూడా పార్వేట మండపానికి స్వామివారి వేయించేస్తే స్వామివారిని అక్కడ వేయించేపు చేయించి పద్ధతిగా ఫెసిలిటీ బాగా ఉండాలని చెప్పేసి కొంచెం స్తంభాల హైట్ కూడా పెంచి చాలా చక్కగా నిర్మించాం. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఆ మండపం నుంచి మనకు లభించినటువంటి స్తంభాలు కానీ అవి కానీ పిల్లర్స్ కానీ అలాగే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు కూడా. కాబట్టి పార్వేట మండపాన్ని నా దృష్టిలో, తర్వాత మీ దృష్టిలో కూడా మీరు కూడా వెళ్ళి చూడండి. పాత మండపానికి కొత్త మండపానికి చూసుకుంటే దానికి ఎంతో వ్యత్యాసం. అంటే కొత్త మండపం ఎంతో అద్భుతంగా రాతి మండపాన్ని నిర్మించాం. పాత మండపంలో ఎలాగైతే అక్కడ శిల్పాలు అవన్నీ కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్గా చెక్కి చుట్టూ కూడా చేయడం జరిగింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై మరోసారి మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పురంధేశ్వరికి నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు స్కామ్లపై సిబిఐ విచారణ కోసం లేఖ రాయాలని అన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు, పురంధేశ్వరి ఎలా పోట్లాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.
పురంధేశ్వరికి నియోజకవర్గం లేదు, ఓట్లేసే వాళ్లే లేరని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ పేరు చెప్పుకొని పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. మరోసారి జగన్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే పురంధేశ్వరిని మహిళ అని కూడా చూడమంటూ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా వడమాలపేటలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఎన్టీఆర్ గారికి ఇలాంటి కూతురు పుట్టినందుకు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. నాకు తెలిసి ఏ తండ్రికి కూడా ఇలాంటి జగత్కిలాడి ఇలాంటి నీతి మాలిన ఒక కూతురు పుట్టకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈమెకి పదవులు, డబ్బు, ఆశ తప్ప ఇంకేమీ లేదనేది అర్థమైంది. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాల్సిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కూజా మోస్తుందంటేనే అర్థం కావాలి. ఎందుకంటే సాక్షాత్తు మోడీ గారే పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ రాష్ట్రంలో ఎలా దోచుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో అనేక స్కీముల్ని స్కాములుగా మార్చుకోవటం, అలాగే పోలవరాన్ని ఏటీఎం గా ఎలాగ వాడుకుంటున్నాడో ఆయన పార్లమెంట్ లో చెప్తే ఈరోజు ఈమెమో చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తూ బీజేపీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేసే స్థాయికి దిగజారు చేసింది. ఇది బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. రాష్ట్ర వైకాపా ప్రభుత్వ పాలకులు అన్ని రకాలుగా పన్నులు వేస్తూ పేద రక్తంతో ఖజానాన్ని నింపుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు సామంచి శ్రీనివాస్, రమేష్ నాయుడు, అజయ్ కుమార్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తమ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీ అగ్రనేతలను ప్రశ్నించడం నేరమా అని అన్నారు. రాష్ట్రంలో గంజాయి తదితర మాదక ద్రవ్యాల విక్రయం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన, హానికరమైన, విషతుల్యమైనటువంటి, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లతో తక్కువ ధరతో తయారైనటువంటి మద్యాన్ని 250 నుంచి 300 రూపాయలకు అమ్ముకుంటూ పేదవాడి రక్తంతో ఖజానా నింపుకునేటువంటి వైనాన్ని ఆధారాలతో సహా బయట పెడితే వీరు చేస్తున్నటువంటి తప్పులపైన ప్రజలు ప్రశ్నిస్తారని భయపడి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో ఉన్నటువంటి మంత్రులను, నేతలను, మానసిక రోగులైనటువంటి వీళ్ళందరినీ కూడా ఒక మహిళ పట్ల అత్యంత ఉన్నత విద్యావంతురాలైనటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి ఉసిగొల్పి నీచమైన పదజాలం ప్రయోగిస్తుంటే రాక్షస ఆనందం పొందేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ హెచ్చరిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, పరిశ్రమను కాపాడుకుందాం, రాయలసీమ కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ను డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించాయి. తిరుపతి బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, పరిశ్రమను కాపాడుకుందామని నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమను తక్షణమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలనేటువంటి 3 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కు సహకరించి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన సరిచేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బంద్ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా 3,20,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థను ఈరోజు తారాదత్తం చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఆదానికి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఆదానికి ఇస్తున్నటువంటి ఆదాయాన్ని ఈరోజు విరమించుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిక్కుదిచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చింది. కానీ ఈ ఉక్కు పరిశ్రమను ఎందుకని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురాలేదని చెప్పని ఈరోజు మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి ఎస్వి జూ పార్క్ లో అటవీ శాఖ రెస్క్యూ చేసిన ఏనుగు మృతి చెందగా మరో ఏనుగు సదుం మండలంలోని పంట పొలాల్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది.
తిరుపతి ఎస్వి జూ పార్క్లో 17 ఏళ్ల మగ ఏనుగు మృతి చెందినట్లు జూ పార్క్ యంత్రాంగం స్పష్టం చేసింది. గత ఆగస్టు చివరి వారంలో చిత్తూరు తమిళనాడు సరిహద్దుల్లో పంట పొలాలపై దాడులు చేసి 3 రైతుల మృతికి ఈ ఏనుగు కారణమైంది. 2 నెలల క్రితం చిత్తూరు రూరల్ మండలం కట్టకిందపల్లి వద్ద ఏనుగును రెస్క్యూ చేసిన అటవీశాఖ తిరుపతి ఎస్వి జూకు తరలించింది. ఏనుగును బంధించిన రెస్క్యూ టీం అటవీశాఖ ఎస్వి జూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. గాయాలతో చికిత్స పొందుతున్న ఏనుగు నిన్న రాత్రి మృతి చెందింది. జూలోని సంరక్షణ కేంద్రంలో ఉన్న గోడలు, చెట్లను తొండంతో కొట్టుకొని ఈ ఏనుగు గాయపడిందని అన్నారు. అయితే గాయం నయం కాలేదని, చికిత్స పొందుతూనే ఏనుగు మృతి చెందినట్లు జూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సదుం మండలం గంటావారిపల్లె సమీపంలోని పంట పొలాల్లో ఏనుగు విద్యుత్ షాకు గురైంది. వెంకటస్వామి అనే రైతు పొలంలో విద్యుత్ ఘాతానికి గురైన ఏనుగు ట్రాన్స్ఫార్మర్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అటవీశాఖ సిబ్బంది భావిస్తోంది. గత కొన్ని రోజులుగా సదుం మండలంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఏనుగే విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు అటవీశాఖ భావిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో గంజాయి వినియోగిస్తున్న అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు చేపడతామని ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుపతి పట్టణంలో గాంజా కన్జ్యూమర్స్ ఎవరున్నారు అని మా బీట్ సిస్టమ్ ద్వారా, మా ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చాలామంది పిల్లలను మేము ఐడెంటిఫై చేశాము, యువతను. ఆ యువతను ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకు పెట్లర్స్ అంటారు, అంటే ఈ చిన్న చిన్న సాచర్స్ ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటారు. అటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతమందిని మేము వాళ్ళకి ఎక్కడి నుంచి సోర్సు అనేదాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 నెలలలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 40 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. హతిరాంజీ మఠంలో విధులు అనధికారికంగా నిర్వహించిన మిశ్రాపై కఠిన చర్యలకు ఉపక్రమించింది దేవాదాయ ధర్మాదాయ శాఖ. తిరుపతి ఎండోమెంట్ పరిధిలోని హతిరాంజీ మఠం నిర్వహణ గాలిలో దీపంలా మారింది. గతంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించిన మిశ్రా నివాసముంటున్న ఇంటికి 7 లక్షల రూపాయలు అద్దె చెల్లించకపోవడంతో ఆ ఇంటిని నేడు ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సీజ్ చేశారు. మనీషా కుమార్ గారి పేరుతోనే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. బకాయిల్ని చెల్లించమని చెప్పేసి ఇప్పటివరకు బకాయిల్ని చెల్లించలేదు. గత 14 నెలల నుంచి అయితే 5,000 రూపాయలు కూడా చెల్లించకుండా ఈ ఇంట్లో విపి మిశ్రా గారు నివాసం ఉండటం జరుగుతుంది. 9 నెల 20వ తారీఖు సెక్షన్ 83 కింద కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, ఈ ఇంటిని ఖాళీ చేయమని చెప్పేసి. మేము రిజిస్టర్ పోస్టులో పంపించినా కానీ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఆ రిజిస్టర్ పోస్ట్ని తీసుకోకుండా రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ని మేము ఈ ఇంటి గోడకు కూడా అతికించడం జరిగింది. వారు ఇంటికి తాళాలు వేసుకొని వాళ్ళ సొంత ఊరు మధ్యప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిపార్ట్మెంటు అధికారులు అందరి సమక్షంలో, ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అధికారుల సమక్షంలో లోపల ఉన్న సామాన్లను పంచనామా చేసి ఆ సామాన్లను రికార్డ్ చేసి ఒక రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ 96వ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎల్కే అద్వానీ నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి మాజీ ప్రధాని వాజ్పేయి, ఎల్కే అద్వానీలు 2 కళ్ళు లాంటి వారని కొనియాడారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా చేసిన అనంతరం పార్టీ పతనమవుతున్న సందర్భంలో ఎల్కే అద్వానీ పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకొని దేశవ్యాప్తంగా రథయాత్రను చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని ఆశయాలను నేడు ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తున్నారని కొనియాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉంటూ 2 పార్లమెంటు సీట్ల నుంచి దాదాపు 182 పార్లమెంటు సీట్ల వరకు ఆయన బాధ్యత తీసుకొని ఉత్తర భారతదేశమే కాకుండా యావత్ దక్షిణ భారతదేశం అంతా కూడా ఈరోజు ఆయన ఆలోచన విధానంతో, ఆయన కష్టంతో, ఆయన ఇచ్చినటువంటి ఐడియాలజీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి సభ్యత్వం ఎక్కువగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీకి మూల స్తంభాలైనటువంటి మన ఎల్కే అద్వానీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ అమ్మవారికి పూజలు చేసి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో
మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం మేము ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి అదే స్పందనతో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా మేమంతా పనిచేస్తామని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ లో నిర్వహించిన ముత్తుస్వామి దీక్షిత ఆరాధన కార్యక్రమాల్లో సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత తిరుమూర్తులలో ముఖ్యమైనవారు. వీరి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి ఏటా నరక చతుర్దశి నాడు జరుపుకుంటారు. దీని సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో భాగంగా అష్టాదశ విద్యార్థులు, ప్రాజెక్ట్ ఫెలోస్ కామాక్షి, మౌనిక, సమీరజ శిక్షణలో చక్కగా కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ శైలేశ్వరి విద్యార్థులకు, స్టాఫ్కు, స్కాలర్స్కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ భారతి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, ఇతర అధ్యాపకులు కూడా పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షల వారి ఆరాధనా కార్యక్రమము శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్లో జరుపుకుంటున్నాము. ఈ ఆరాధనా కార్యక్రమంలో స్టూడెంట్స్, స్కాలర్స్, స్టాఫ్ అందరూ కూడా దీక్షల వారి యొక్క ఒక్కొక్క కీర్తనని గానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. కార్యక్రమంలో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా రేర్ తాళాల్లో ఉన్నటువంటి కీర్తనల్ని కూడా పాడారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా బుధవారం జీడీ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విచ్చేశారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్వీకరించి సంబంధిత శాఖలకు ఎండార్స్మెంట్ చేస్తూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వినతులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందని అన్నారు. ఏపీపీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇతని పేరు సల్లాం బాబు, ఏపీపీఎస్సీ కమిషన్ మెంబరు. ఇతనికి ఏపీపీఎస్సీ కమిషన్లో మెంబర్ ఇచ్చారు. ఎవర్రా అంటే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం గతంలో రాష్ట్ర అధ్యక్షుడు. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వైఎస్ఆర్సీపీ పబ్లిక్ కమిషన్గా మార్చేసినారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి డైరెక్షన్లో పబ్లిక్ కమిషన్ నడుస్తోంది. ఎంత దుర్మార్గం అండి! ఇతను సల్లాం బాబుకి కమిషన్ మెంబర్ ఇస్తారా? గతంలో ఈయన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. అక్కడంతా మొత్తం పైరవీలే జరుగుతున్నాయి, ఇష్టారాజ్యంగా జరుగుతోంది. మేము గవర్నర్ గారికి కూడా మేము లేఖ రాసినాం, సల్లాం బాబును తొలగించండి. శ్రీవారి కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని టీటీడీ కళ్యాణకట్ట మహిళా క్షురకులు నారీ శక్తి అవార్డు గ్రహీత రాధాదేవి డిమాండ్ చేశారు. అక్కడ ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో, ఎవరినైతే తొలగించారో వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. అలాగే ఆడవాళ్ళ మీద ఎలాంటి మరుగు కూడా లేకుండా పబ్లిక్గా వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళని ఎంత పొద్దులో ఉంటే అంత పొద్దులో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు కూడా అక్కడ సరైనటువంటి వాళ్ళకి భద్రత లేదు. అలాగే 12 సంవత్సరాలుగా వీళ్ళు కష్టపడి వీళ్ళు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు కూడా వాళ్ళు భరించి శ్రీవారి సేవ పరమ విధని అదే బ్రతుకు తెరువని చెప్పి వాళ్ళు పనిచేస్తున్నారు. దాన్ని ఈరోజు తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు. రేపటి ప్రపంచ ఆరోగ్యం ఆనందం యాక్యుపంచర్ సైన్స్ తోనే సాధ్యమని యాక్యుపంచర్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ భారత్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ నాడీ శోధన ద్వారా అంతరశక్తి ఎలా ఉంది, ఉన్న అనారోగ్యాలేంటి, రాబోయే అనారోగ్యాలని ఎంతో కాలంగా ఈ దేశంలో అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్పి ఉన్నారు. అది చాలా మంచి విధానం. అంటే ఈ అంతరశక్తి, బాహ్యశక్తి చక్రాస మూలంగా మనకేం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనలో శక్తి తగ్గితే అనారోగ్యం, శక్తి అందకపోతే అనారోగ్యం. అంటే ఉదాహరణకి చేతికి అందకపోతే చేతికి అనారోగ్యం, కాలుకి అందకపోతే కాలుకి అనారోగ్యం, హార్ట్కి అందకపోతే హార్ట్ ఫెయిల్యూర్. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం తిరుపతి 44వ డివిజన్లో జరిగింది. ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజాక్షేమం కోసమే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ముందున్నది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళొక భవిష్యత్తుకు గ్యారంటీ. ఈరోజు అందరూ కూడా రేట్లు పెరిగిపోయి పిల్లలకు చదువులు లేక, ఉద్యోగాలు లేక అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు
కనీసం ఒక ఇంటికి ఇల్లాలైనటువంటి ఆడబిడ్డకు ఈ పథకాలన్నీ ఇస్తే తప్పకుండా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటే, ఆ ఇల్లాలు సుఖ సంతోషాలతో ఉంటే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని ఈ కార్యక్రమాన్ని చేయడం. కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐ, సిపిఎం సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈవేళ విశాఖ ఉక్కును అమ్ముకోండి, రాష్ట్రాన్ని అమ్ముకోండి, ఏవైనా అమ్ముకోండి, మాకు సంబంధం లేదు, నేను జైలుకు పోకపోతే చాలని చెప్పేటువంటి ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఎవరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అదే ధోరణితో కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు బీజేపీ సంఖ్యను కూర్చొని ఈరోజు విశాఖ ఉక్కును అమ్ముతా ఉన్నా కూడా నోరెత్తి మాట్లాడుతున్న పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి కూడా అవకాశం లేదు, పార్టీలు కూడా బుద్ధి చెప్తారని చెప్పి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖ ఉక్కును అమ్మకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లోని ఏడుకొండల బస్టాండ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. బస్టాండ్కు ఎడమవైపు విద్యుత్ ఏసీ బస్సులకు ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయడంతో నెల్లూరు, మదనపల్లె, కడప, తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే బస్సులు ఛార్జింగ్ కోసం బారులు తీరుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఛార్జింగ్ కోసం వరుసగా విద్యుత్ బస్సులు బారులు తీరడంతో సాధారణ సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు రాకపోకలు సాగించడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఒకవైపు ఛార్జింగ్ అవుతున్న విద్యుత్ బస్సుల మధ్య సాధారణ సప్తగిరి ఎక్స్ప్రెస్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు, యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు పై సమస్యలపై దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ విధి విధానాలు నచ్చక 89% మేర ప్రజలు సంతోషంగా లేరని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు అట్ట కాదు, మంత్రులు తలుపులేసేసి పిఎల్ దగ్గర నుంచి ప్రతి ఫైలు పైన డబ్బు దండుకుంటున్నారు. ఆవు పాలు పిండినట్టు పిండేస్తున్నారు కేంద్రంలో మంత్రులు. ఆయన చెప్తుంటాడు, ఒక ఆయన నీతివంతుడిని నేను, మా పార్టీలో అవినీతి లేదు లేదు లేదని. అవినీతి పూర్తి మయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో. అవినీతి అంతా ఇంత కాదు. మరి అంతకుముందు చీమంతా మరి ఆ రోజు ఉంటే మరి చింతగింజంత అవినీతి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఏనుగంత అవినీతి కనిపిస్తా ఉంది. మరి ప్రతి ఒక్కరు డబ్బులు గుంజేస్తున్నారు. చిత్తూరు జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణకుమార్ మీడియాతో మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. రాజీ ప్రయత్నం ద్వారా మనం ఏవైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ అన్నింటినీ కూడా మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ సూచనలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ యొక్క అదాలతులు కండక్ట్ చేస్తుంటాం. అదాలతుల్లో మొదటిది జాతీయ లోక్ అదాలత్, అంటే జాతీయ ప్రజా న్యాయపీఠ. రెండోది ఏంటంటే స్పెషల్ లోక్ అదాలత్, ప్రత్యేకమైనటువంటి లోక్ అదాలత్. కాబట్టి ఈ రెండు స్ట్రక్చర్స్లో కూడా మనం జనవరి 2023 నుంచి అక్టోబర్ 2023 వరకు కూడా స్పెషల్ లోక్ అదాలత్లో మనం 22/7/2023 ఎంయూపీ కేసెస్ 1,93 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివాదాన్ని మనం పరిష్కారం చేయడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 62,470 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,610 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బాణాసంచా నియంత్రణ చర్యలు చేపట్టండి, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం. ఉపరితల ఆవర్తనం, రానున్న 4 రోజుల పాటు వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. పురావస్తు నిపుణుల సూచనలు, సలహాలు స్వీకరిస్తాం, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఉద్ఘాటన. పురంధేశ్వరి జగత్ కిలాడి, బావ కళ్ళల్లో ఆనందం కోసం లేఖలు రాస్తోంది, మంత్రి రోజా ఫైర్. డేంజర్ జోన్
త్వరలో ఏడుకొండల బస్ స్టేషన్ చర్యలు తీసుకుంటామంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.